స్క్రీన్ కనిపిస్తుందా? ఆ! ఒక్కసారి చదవండి. అద్భుతాల కోసం ఎదురు చూడకండి. మీ మొత్తం జీవితమే ఒక అద్భుతం. ఎవరు చెప్తున్నారు? ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్తున్నాడు. మొత్తం జీవితమే అద్భుతం అసలు. మళ్ళీ మనం కొత్తగా అద్భుతాల కోసం ఎదురు చూడడం ఏంటి? మన లైఫే ఒక అద్భుతం. చాలామంది విజన్ బోర్డ్స్ తయారు చేశారు. అవునా? విజన్ బోర్డ్స్ పెట్టుకుంటారు. ఎప్పుడు? జనవరి 1 రాగానే ఈ ఇయర్ మొత్తం నేను ఇది సాధించాలి. ఈ టైంకి లేవాలి. ఇన్ని బుక్స్ చదవాలి. డైలీ జిమ్‌కెళ్ళాలి. డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. ఈ సంవత్సరం నేను ఇంత ఇన్‌కమ్ సంపాదించాలి. ఇలాంటి విజన్ బోర్డ్స్ అన్నీ తయారు చేస్తారు కదా! ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ కావాలి. జనవరి 1 రోజు విజన్ బోర్డ్స్ అందరివి తయారై గోడకెళ్ళిపోతాయి. ఫస్ట్ డే అలా ఉంటుంది. 1 వీక్ అలాగే ఉంటుంది. 2 వీక్స్‌కొచ్చేసరికి కొంచెం కొంచెం తగ్గిపోతా ఉంటుంది. మనలో ఉన్నటువంటి ఎనర్జీ. అవునా? సో, అలా తగ్గకుండా ఇప్పుడు మనం ఈ విజన్ బోర్డ్ గురించి అసలు ఏంటి దీని వెనకాలున్న బియాండ్ రిసర్చ్ ఏంటో నేను చెప్తాను. మీ యొక్క విజన్ బోర్డ్ ఏంటి? మీ యొక్క కలను మీకు చూపిస్తుంది. అంతే కదా! మీ మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనను విజన్ బోర్డ్ రూపంలో మీ కంటికి కనిపించేలాగా పెడతారు. చాలామంది అన్ని విజన్ బోర్డ్‌లో చాలా కోరికలు పెడతారు. అందులో అన్నీ జరగాలని రూల్ ఏమైనా ఉందా? ఉందా? ఒప్పుకుంటారా? అన్నీ జరగాల్సిందే మేడం. కంపల్సరీ జరగాల్సిందే అనేవాళ్ళు ఎంతమంది? హ్యాండ్ రైజ్ చేయండి. అన్నీ జరగాలి. ఓకే. డన్. మరి అన్నీ జరగాలి అని మనం కోరుకొనే ఆ బోర్డ్‌లో పెట్టినప్పుడు, ఫస్ట్ వాటిని మన బాడీ నమ్ముతుందా? చెప్పండి. ఫస్ట్ మీరు నమ్ముతున్నారా? మీ బాడీ నమ్ముతుందా? నాకు చెప్పండి. మీ బాడీయే నమ్మనప్పుడు మరి విశ్వం ఎందుకు రెస్పాన్స్ ఇయ్యాలి? మీరే చెప్పండి. విశ్వం ఎందుకు రెస్పాన్స్ ఇవ్వాలి? ఫస్ట్ మనమే నమ్మట్లేదు గదా! మనం తయారు చేసి పెట్టుకున్న ఆ బోర్డ్‌లో ఉన్న మన డ్రీమ్స్‌ని మనమే ఫస్ట్ నమ్మట్లేనప్పుడు, మన శరీరమే నమ్మనప్పుడు, మన మనసే నమ్మనప్పుడు విశ్వం ఎలా స్పందిస్తుంది? ఫస్ట్ క్వెషన్. అందుకని ఇక నుండి మీరు ఏ విజన్ బోర్డ్‌లో మీరు ఏది రాసి పెట్టినా ఫస్ట్ మీరు నమ్మండి. మెంటల్‌గా, ఫిజికల్‌గా మీరు నమ్మండి. మీరు పెట్టే విజన్ బోర్డ్‌కి ఒక స్పష్టత ఉండాలి. ఒక మార్గం, ఒక దిశ అనేది ఉండాలి. ఒక లక్ష్యం అనేది ఉండాలి. అది ఎంతలా ఉండాలి అంటే, మీ కణాలలో ప్రవహిస్తున్న అంతర్గత స్పందనకు మీ యొక్క జీవశక్తి తరంగం స్పందించేలాగా ఉండాలి. మీరు ఏ డ్రీమ్ అయితే పెట్టుకున్నారో, ఆ డ్రీమ్‌కి మీ బాడీలో ఉన్న జీవశక్తి తరంగం స్పందించాలి. అట్లుండాలి మీ విజన్ బోర్డ్. అట్లుండాలి మీ డ్రీమ్. మీ విజన్ బోర్డ్ మీకేం కావాలో అప్పుడు చూపిస్తుంది. ఇలా మీరు తయారు చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ మీ బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ నమ్మాలి మీరు పెట్టుకున్న దాన్ని. మీరు పెట్టుకున్న ఆ డ్రీమ్స్ నెరవేరాలి అంటే నాట్ ఓన్లీ బాడీ, బాడీలో ఉన్న ప్రతి సెల్ స్పందించాలి. జీవ తరంగానికి స్పందించేలాగా ఉండాలి. అప్పుడు మీ విజన్ బోర్డ్ మీకొక స్పష్టతనిస్తుంది. ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఆ లక్ష్యం మీరు నెరవేరడానికి సపోర్ట్ చేస్తుంది మీ విజన్ బోర్డ్. యెస్! నేను సాధించగలను. నాతో అవుతుంది. నేను కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది అని ఫస్టు మీ లోపల ప్రతి కణానికి మీరు చెప్పగలగాలి. అప్పుడు మీ జీవితంలో రిజల్ట్స్ రావడం మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇక్కడ బలంగా కోరుకొని శరీరం లోపల బయటికి మీ నోటితో ఇలా నేను చెయ్యగలను, నాతో అవుతుంది. యెస్! యెస్! ఐ కెన్ డూ ఇట్ ఎవ్రీథింగ్ అని చెప్తూ లోపల ఒక చిన్న భయం, వస్తుందా రాదా అనే డౌట్, మీ మీద మీకు ఆత్మవిశ్వాసం లేకపోవడం, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకపోవడం, నెగెటివ్ బిలీఫ్స్, లిమిటింగ్ బిలీఫ్స్, స్ట్రెస్
అసంతృప్తి, ఇవన్నీ మీ లోపల ఒక సైడ్ ఇది ఇది రన్ అవుతూ ఉందనుకోండి. అప్పుడు మీరు ఐ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ అన్నది నెరవేరదు. ఎప్పుడైతే మీరు ఈ భయం నుంచి, డౌట్స్ నుంచి, కాన్ఫిడెన్స్ లేని స్థితి నుంచి డైరెక్ట్‌గా మీరు రావాల్సింది ఎక్కడికి? ధైర్యం, స్పష్టమైన దృఢ సంకల్పం ఉండాలి మీకు. మీ మీద మీకు ఆత్మవిశ్వాసం ఉండాలి. కాన్ఫిడెన్స్ ఉండాలి. యెస్! ఐ కెన్ డూ ఇట్ ఎనీథింగ్. నేను చెయ్యగలను. నాతో అవుతుంది. ప్రతి దాన్ని పాజిటివ్‌గా మీరు నమ్మగలగాలి. అప్పుడు మీకు అపార అవకాశాలు కనిపిస్తాయి. మీ లైఫ్‌లో స్ట్రెస్ తగ్గిపోయి సంతోషం వస్తుంది. అసంతృప్తి తగ్గిపోయి సంతృప్తి వస్తుంది. మీ లోపల మార్పు మొదలైతేనే మీ జీవితం మహత్తరంగా మారుతుంది. ఫస్టే బయట మార్చడానికి ట్రై చేయకండి. ఫస్ట్ మీ లోపల మార్చండి. ఏదున్నా సరే. మీకేది కావాలి అనుకుంటున్నారు? మీ లైఫ్‌లో మీరు ఈ క్లాస్‌లో కూర్చున్న పర్పస్ ఏంటి? దేనికోసం మీరొచ్చారో దాన్ని ఫస్ట్ మీరు మీ లోన చూడండి. మీ లోపల చూడగలగాలి. మన జీవితం మొత్తం ఒక అద్భుతం అని చెప్తున్నారు కదా ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. సో, మరి ఈ అద్భుతంలో ఫస్ట్ అద్భుతాన్ని మీ లోపల చూడండి. ప్రపంచంలో ప్రతీదీ 2 సార్లు సృష్టించబడుతుంది. 1 మన బ్రెయిన్‌లో, 2 బయట. అంటే మన బ్రెయిన్‌లో ఫస్ట్ మనం చూడగలిగేది ఎంత పవర్‌ఫుల్లో అర్థమవుతుందా? మీరిక్కడ ఏది చూస్తారో బయట అదే మీకు కనిపిస్తుంది. మెటీరియలైజ్ మెటీరియల్ రూపంలో మీకు కనిపిస్తుంది. సో, అందుకే మీరు ఇక నుండి చేసే ప్రతి ఆలోచన ఇక్కడ చాలా 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 స్పష్టంగా ఉండేలా చూడండి. అవేర్‌నెస్‌తో చేయండి థాట్. మేడం రోజుకి కొన్ని వేల ఆలోచనలొస్తాయి కదా మేడం! ఎలా మేడం అంటే, మీకు ఆ వేల ఆలోచనల్లో ఏ ఆలోచన మీకు కరెక్ట్ అయిద్దో దాన్నే మీరు పట్టుకోవాల్సి ఉంటుంది.